కౌశిక్ రెడ్డి ఒక బ్రోకరు కాంగ్రెస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తా ఉన్నాడు. ఈ పార్టీలో చేరినప్పుడు ఢిల్లీలో ఉండి బాత్రూమ్ నుంచి ఫోన్ మాట్లాడిన అక్కడ ఏం జరిగింది ఏంటనేది అసలు ఎంత పగలగాడంటే గాంధీ అసలు ఆయన 3 సార్లు ఎమ్మెల్యే ఎట్లా గెలిచిండో ఈ షేర్లింగం పెళ్లి ప్రజలు ఆయనకి ఎట్లా ఓట్లు వేసిరో నాకు అర్థమైతలేదు. ఎందుకంటే అసలు నేను టీఆర్ఎస్ పార్టీలో చేరిన నాడు గాంధీ గారికి తెలియంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నదే 5 ఎమ్మెల్యేలు. నేను 10 మంది ఎమ్మెల్యేలను ఎట్లా తీసుకొని వస్తా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నదే 5 ఎమ్మెల్యేలు కదా అన్నాడు. నేను 10 మంది ఎమ్మెల్యేలను ఎట్లా తీసుకొని వస్తా? నంబర్ 1 ఆయనకి హిస్టరీ తెలియదు కావచ్చు. పోయి నీ రేవంత్ రెడ్డిని అడుగు. కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఏం సాయం చేసిండు అనేది నీ రేవంత్ రెడ్డిని అడుగు చెప్తాడు. నీ రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ ఎట్లయిండో నీ రేవంత్ రెడ్డిని అడుగు ఒక్కసారి చెప్తాడు. నీకు తెలియదు, ఎందుకంటే నువ్వు ఇక్కడోని కాదు కదా, ఎక్కడి నుంచో వచ్చినోని కదా. సో నీకు తెలంగాణ చరిత్ర ఎక్కువ తెలియదు, కాంగ్రెస్ పార్టీ చరిత్ర నీకు అసలే తెలియదు. ఒక్కసారి నీ రేవంత్ రెడ్డిని పోయి ఒక్కసారి నువ్వు అడుగు, కౌశిక్ రెడ్డి నీకు ఏం సాయం చేసిండు పిసిసి ప్రెసిడెంట్ కావడానికి అనేది రేవంత్ రెడ్డిని అడుగు. నేను కాంగ్రెస్ పార్టీకి మోసం చేయలేదు. ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఈటల రాజేందర్ గారికి 25 కోట్ల రూపాయలకి అమ్ముడు పోయింది. ఆ రోజు ఆయననే బాజాబ్తు ఏబిఎన్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వండుకుంటూ, మీరు రికార్డు తీయండి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వండుకుంటూ ఏబిఎన్ ఇంటర్వ్యూలో బీజేపీ క్యాండిడేట్ అయిన ఈటల రాజేందర్ గెలుస్తాడని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు. రేవంత్ రెడ్డి గారు అమ్ముడు వేయండి తప్పితే నేను అమ్ముడు పోలేదు. నువ్వు రేవంత్ రెడ్డి గారు మోసం చేసిరు. రెండోది, ఇలా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి పార్టీకి అండగున్న కౌశిక్ రెడ్డి గొప్పోడా, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి పార్టీలు మారిన గాంధీ గొప్పోడా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా బ్రోకర్ ఎవరు? ప్రజలు నిర్ణయించుకుంటారు బ్రోకర్ ఎవరని. దిస్ ఇస్ క్లియర్. ఏ యాంగిల్ నేను భ్రష్టు పట్టించినా కూడా చెప్పాలి కదా. నేను దమ్మున్నోని కేసీఆర్ గారి అండదండతోని, నేను ఇంతకుముందు చెప్పిన నరసింగ్ గారు, కేసీఆర్ గారి అండదండతోని, బీఆర్ఎస్ కార్యకర్తల అండదండతోని ఇవాళ సీఎం క్యాండిడేట్ అయినా అన్న ఈటల రాజేందర్ గారిని 100 కిలోమీటర్ల లోపల బొందబెట్టి ఎమ్మెల్యేగా గెలిచినోడు భ్రష్టు ఎట్లా పట్టించినట్టయా? తిరిగి బీఆర్ఎస్ పార్టీ జెండా హుజురాబాద్లో నేను ఎగిరేసిన. ఇలా పార్టీని భ్రష్టు పట్టియాలని వీళ్ళు అనుకుంటుర్రు. మీరేం ఫికర్ చేయకుర్రి. 5 ఏళ్ల తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వుడు ఖాయం, మీ భర్తం భట్టుడు కూడా ఖాయం. రాసి పెట్టుకోరు మీరు అందరూ. ఇలా పోయిన వాళ్ళందరూ కూడా ఎవరిని కూడా ఉట్టిగేం ఇచ్చిపెట్టం. ఏళ్ళతో అయిపోలే రాజకీయం. మీరు 4 ఏళ్ళు ఎంజాయ్ చేస్తారు కావచ్చు, కానీ 4 ఏళ్ల తర్వాత మాత్రం మీకు సినిమా ఉంటుంది. అంతైతే నేను గ్యారంటీ. కౌశిక్ రెడ్డి ఇల్లు నా నియోజకవర్గంలో ఉంది. ఆయనకి ఇబ్బందులు వచ్చినప్పుడు చాలాసార్లు నేను ఆదుకున్నా. అట్లాంటిది ఏమి ఇబ్బంది వచ్చింది నాకు? ఇక్కడ నా నియోజకవర్గం నేను బాగా చెప్తున్నా. విల్లా కొనుక్కున్న ఈడున్న ఆయన ఆదుకున్నాడు. ఏముంటుంది ఆయన నన్ను ఆదుకునేది? ఈడ నాకు వచ్చిన ఇబ్బంది ఏమున్నది ఒకసారి చెప్పాలి ఆయన. మరి ఏమి ఇబ్బంది ఇక్కడ ఉందో ఒకసారి చెప్పని చెప్పరు. ఏమి ఇబ్బంది అయిందో మరి మీరైతే ఉన్నారు మొత్తం. ఏమి ఇబ్బంది అయింది? బ్రహ్మాండంగా ఉన్నా నేను ఈడ. నాకేంది? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.